నమస్కారం ఫ్రెండ్స్, నేను రవికుమార్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా ఇన్ షార్ట్. వీలైనంత తక్కువ టైంలో జస్ట్ ఒక అబ్జర్వేషన్ లాగా చెప్దామని అనుకుంటున్నాను. ఏంటిదంటే మన ఏన్షియంట్ ఇండియాలో చాలా గొప్పది. కాకపోతే దాని ఫలితాలు కానీ, దాని రిజల్ట్ కానీ, దాని గొప్పతనాన్ని కానీ మనము ఈ రోజుల్లో సరైన వేదికలు కానీ, సరైన దాని గొప్పతనాన్ని చెప్పే సరైన ఛానల్ లేదు అని నేను అనుకుంటున్నాను ఒక ఆర్గనైజ్డ్లో. కానీ అది దాంట్లో గొప్పతనం ఏంటిదంటే వ్యవస్థ పైన ఫోకస్ ఉండేది. మన తరాలు, మన తర్వాత తరాలు పిల్లలు, వాళ్ళ పిల్లలు బాగుండాలనేది ఫోకస్ ఉండేది. దాంట్లో నాలెడ్జ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకున్నారు. మన వేదాలు కానీ, మన ఇప్పుడు ఆ మన ఏరోప్లేన్ కానీ, లేకపోతే అన్ని చాలా విషయాలలో నాలెడ్జ్ కానీ చాలా బాగుండేది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే కాలక్రమేణా వ్యక్తి కంఫర్ట్ కోరుకుంటున్నాడు. ప్లస్ జలసాలకు చాలామంది అలవాటు అయిపోవడము, కంట్రోల్ చేయడమే పెద్ద కష్టం అవ్వడం, చిన్నపిల్లల్ని కానీ కంట్రోల్ చేయడమే పెద్ద కష్టం అవ్వడం, అట్లాంటి వ్యక్తుల మీద కంఫర్ట్ మీద ఫోకస్ చేసేటట్టుగా ఉన్నాయి. మన దీంట్లో మెయిన్ రోల్ వచ్చేసి మీడియా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మీడియా మనం జాగ్రత్త మనం 0 దగ్గర ఉంటే మనమే 10 దగ్గరకు 20 దగ్గరకు రావాలంటే 50 దగ్గరకు 40 దగ్గరకు రావాలంటే ఒక గురువు, యాక్చువల్గా ఒక గురువు మన హితము సమాజ హితం గురించి గురువు ఉండాలి. కానీ అట్లా కాకుండా మనకు ఈ టైంలో ఎక్కువ వరకు ఫోకస్ చేసింది సినిమాలు, సీరియళ్ళు, న్యూస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. కానీ వాటి ప్రభావం మన మైండ్ సెట్ పైన చాలా ఉందనేది నా అభిప్రాయం. అంతే ఇప్పుడు మన వరల్డ్లో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ ఇట్లా అవుతారంటే మన మూలాలు చాలా మన విధానం బాగుంది కాబట్టి మనకు అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు కూడా మన వాళ్ళే కాగలుగుతున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్స్ కానీ, లేకపోతే మన ఆరోగ్య శాస్త్రం కానీ, మన ఆరోగ్య విధానం కానీ, జీవన విధానం, ఇవన్నీ ఇప్పుడు కూడా కొన్ని ఎఫర్ట్స్ అంటే ఇందులో మీడియా ఎక్కువ ప్లే చేసింది రోల్ అనుకుంటారు. ఒకసారి తాగడం చూపెడితే సీరియల్లో కానీ సినిమాల్లో కానీ తాగడం చూపెడితే తాగడం తప్పు కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ కింద మెసేజ్ వస్తుంది చిన్నగా, ఇది మంచిది కాదు, ఇది చట్టరీత్యా హానికరమా, అట్లా హానికరం అనేది మెసేజ్ వస్తుంది. అయినా కానీ చూపెట్టేది దాని ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇప్పుడు డ్రింక్ కల్చర్ వచ్చేసింది. మనం కంఫర్ట్గా ఉంటే చాలు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ ఏం అక్కర్లేదని, లేకపోతే లేట్గా పెళ్ళిళ్ళు కావడం అని, ఇక్కడ అంతా వ్యక్తి కంఫర్ట్ కోరుకుంటున్నాడు. ఇంకా కొన్ని వ్యవస్థలు జరుగుతున్నాయి, ఇస్కాన్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఇట్లా చాలా పెద్ద పెద్ద సంస్థలు పెడుతున్నాయి ఎఫర్ట్స్. దాంట్లో ఏంటంటే మన ఉప్పు లాంటిది, ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు ఏమంటాడు, ఉప్పు తినొద్దు అంటాడు. అట్లనే ఇప్పుడు ఈ వ్యవస్థ మనము కార్లు కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాము, మన నెక్స్ట్ జనరేషన్ అడుగుతుంది. మొత్తం కృష్ణుడు చెప్పింది అర్జునుడు వినాలి. అర్జునుడికి కూడా అంత ఎక్స్పోజర్ ఉంది కదా ప్రపంచం గురించి. మరి అర్జునుడు ఎందుకు, అర్జునుని వ్యవస్థ కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లాగా డిస్కస్ చేయాలి. కానీ మొత్తం కృష్ణునికే తెలిసిందే, మొత్తం కృష్ణునికే చెప్పింది వేదం అనేది అది నా ప్రశ్న. జెన్జీ పిల్లలు, మిలియనియల్స్ పిల్లలకు మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే కాకుండా మన కంఫర్ట్స్ ఇన్ని మెటీరియల్ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏసీ కానీ, ఫ్యాన్ కానీ, ప్రతి ఒక్కటి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కొద్దిగా గొడవ అనేది జరుగుతుంది. అది ముందా మనకు, లేకపోతే దైవచింతన ముందా అంటే ఇవే మా మెటీరియలే ముందు అనే స్థాయిలో మనం ఉన్నాము. కాబట్టి ఈ పెద్ద పెద్ద సంస్థలు కూడా కొద్దిగా ప్రాక్టికల్గా తీసుకొని మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.